నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు గమనిస్తే పొట్టేళ్ళని బలిచ్చి ఆ రక్తాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ మీద రక్తాభిషేకం చేశారు. అలాగే ఒక మహిళని కొట్టిన ఘటన కానీ రెండు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది సార్ అసలు ఇదంతా? రాష్ట్రంలో ఇప్పుడు అధికారం పోయిన జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి రూపంలో శని మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చు, పేదలకి పళ్ళు పంచిపెట్టవచ్చు, అనాథలకి చీరలు దుప్పట్లు అన్నీ పంచిపెట్టచ్చు, వివిధ సేవా కార్యక్రమాలు చేయొచ్చు, రక్తదానాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, అందరికీ భోజనం పెట్టవచ్చు. కానీ ఇదేం పైశాచికత్వం అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస గణంలో పుట్టాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఉండే వాళ్ళ కార్యకర్తలు పొట్టేళ్ళు బలివ్వటం, రప్ప అంటాం, వేటకొడలతో నరుకుతాం అంటాం, ఇది ఏ సంస్కృతికి నిదర్శనమో అర్థం కావట్లేదు. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఏదన్నా రాక్షస రాజ్యంలో ఉన్నామా అని అనిపిస్తుంది. జనాలు 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన వీళ్ళకి, ఈ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి నాయకులకి బుద్ధి లేకుండా రాక్షసానందం పొందుతున్నారు. వేటకొడలతో రప్ప అని వేడుకలు చేసుకుంటూ పొట్టేళ్ళు నరికేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా నేను ఒక్క మాట చెప్తాను. మహానుభావుడైన యేసు ప్రభు ఒక్కటే మాట చెప్పాడు, కత్తి పట్టినవాడు ఖచ్చితంగా కత్తితోనే నశిస్తాడు. ఆ మాట తెలీదా నీకు? మాట్లాడితే మేము ప్రభువు నమ్ముకున్నా అని దొంగ మాటలు, దొంగ క్రైస్తవ మాటలు చెప్తావు నువ్వు. ఆ మాత్రం నీకు తెలీదా? ఒక్క గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వేడుకలు చేసేవాళ్ళు, ఈ కత్తులతో నరికేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడైనా చూడండి ఎక్కువ భాగం దళితులు మాత్రమే ఉంటారు. ఆ దళితుల్ని ఒక రౌడీ మూకలుగా, సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నాడు తప్ప ఒక బాధ్యతగా చదువుకోండి, బాగుపడండి, మీరు మీ పిల్లలతో, భార్యతో, పిల్లలతో సుఖంగా ఉండండి. పార్టీలు ఎలక్షన్లప్పుడే పార్టీలు, మిగతా టైంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే దిశగా ప్రతిపక్షంగా మీరు సలహా ఇవ్వచ్చు అధికార పక్షం మీద. అది వదిలిపెట్టి ఏదో ఒక రౌడీ మూకలు తయారు చేసినట్టు, గంజాయి బ్యాచ్ని తయారు చేసినట్టు, అసాంఘిక శక్తులను తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఇలా పబ్బం గడుపుకొని ఏదో 2029లో మేము వస్తామని రప్ప చేస్తాను ప్రగల్భాలు గలుపుతున్నాడు. నీకు ఈ 11 సీట్లు కూడా రావు, రాసి పెట్టుకో. 2029లో నీకు ఈ 11 సీట్లు కూడా రావు. నువ్వు జనాలను అనవసరంగా రౌడీలుగా తయారు చేసి మా విద్యార్థుల, మా దళితుల భవిష్యత్తును నాశనం చేయొద్దని నీకు హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. అంటే ముఖ్యంగా ఆయన బర్త్డేకి పెట్టిన ఫ్లెక్స్ల్లో చూస్తే 2029లో 89 సీట్లు దాటగానే కోత మొదలవుతుంది రాష్ట్రంలో, ఎవరైనా సరే పారిపోండి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీల్లో పెట్టిన టైటిల్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ అసలు? అదే చెప్తున్నా, ఇప్పుడు 2029లో 89 దాటితే కదా నువ్వు చేసేది. నువ్వు ఇప్పుడు ఈ ప్రగల్భాలు బలిపితే, ఈ క్యాప్షన్లు రాస్తే ప్రజలందరూ గమనిస్తున్నారు. నీకు 89 కాదు 9 వచ్చేలాగా చూసుకోరా బాబు. ముందు ఆ 9 కూడా రావనుకుంటున్నారు జనం. నువ్వు విద్యార్థుల్ని, మన దళితుల్ని అందరినీ నువ్వు ఒక అసాంఘిక శక్తుల్లాగా తయారు చేస్తున్నావు. నీకు 89 కాదు 8 రావు 9 రావు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ ఓడిపోయిన తర్వాత ఆయనలో ఎలాంటి మార్పులు మీరు గమనించారండి అసలు జగన్మోహన్ రెడ్డిలో ఓడిపోయిన తర్వాత ఒక మార్పు గమనించాను. ఆంధ్రప్రదేశ్ నుంచి బిచానా ఎత్తేసాడు. పార్టీ కార్యాలయం కూడా తీసుకెళ్లి బెంగళూరులో పెట్టుకున్నాడు. అంటే పార్టీ ఏమో బెంగళూరులో ఒక్కోటన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్లోనా? నువ్వు ఉండేదేమో పార్టీ కార్యాలయం కూడా బెంగళూరులోనేనా? సిగ్గుందా? నువ్వు ఇక్కడ 29లో గెలుస్తానని చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి కదా. కనీసం పార్టీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో లేనోడు కూడా నువ్వు ఎట్లా గెలుస్తావు? నువ్వు ఎట్లా రాజకీయం చేస్తావు? మా ఆంధ్ర ప్రజల్ని నువ్వు ఎట్లా బాగు చేస్తావు అని ఎవరికి నమ్మకం లేదు. నీకు సింగిల్ డిజిట్కే నువ్వు పరిమితం 29లో, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన అంటా ఉన్నారు 2029లో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఓడిపోతుంది, సింగిల్ డిజిట్గా వాళ్ళు పరిమితం అవుతారు, కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అదివరకే చెప్పావు వైనాట్ 175 అని. నీ బ్రతుకేమైంది? 151 నుంచి 11కి వచ్చింది. ఇంకా నువ్వు మారకపోతే నీకు నీ పులివెందుల సీటు కూడా రాలేదయ్యా.
మొన్న ఎలక్షన్లో నీకు పులివెందుల్లో నీకు మెజార్టీ రాలేదు, వైసీపీకి పులివెందుల్లో మెజార్టీ రాలేదు, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మారు, బాధ్యత గల్లా, నీకు ప్రతిపక్ష హోదా ఎట్లాగూ లేదు, కనీసం నువ్వు బాధ్యత గల్లా ఎమ్మెల్యే కన్నా ప్రవర్తించు. కనీసం ఈసారి ఎమ్మెల్యే కన్నా ప్రవర్తిస్తే ఈసారి అన్నా ఎమ్మెల్యే అవుతావు నువ్వు. అది కూడా లేకపోతే నీకు ఆ వచ్చే పులివెందుల సీటు కూడా రాదు. పాలనా దినోత్సవ సందర్భంగా గౌరవ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవ సందర్భంగా కూడా ఈ రోజున ఈ కార్యక్రమం, ఆయన యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, మన ప్రియతమ నేత, అమరావతి ఆలోచన సృష్టికర్త, ఈ ప్రాంతం దిగ్విజయంగా దివ్యమానంగా వెలగటానికి అన్ని ప్రణాళికలు రచిస్తూ దాన్ని అమలు చేస్తూ మనందరికీ స్ఫూర్తినిస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలందరికీ, శాసనసభ్యులు, ఇతర నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. భారతదేశంలో సుపరిపాలనకి ఒక రకంగా ఆద్యుడిగా వాజ్పేయి గారిని మనం గుర్తుంచుకోవచ్చు. ఒకే ఒక అంశంలో మనం ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. అధికారం కోసం అర్రులు చాచకుండా తనకి సత్యనిష్టతో అధికారం నాకు ముఖ్యం కాదు, నిబద్ధత ముఖ్యం, ఈ అధికారం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంగా ఓడిపోయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తిరిగి ముందుకు తీసుకురావడం అనేది అటల్జీ గురించి మనం నేర్చుకోవాల్సిన అంశంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజున్న నేషనల్ హైవేస్ కానీ, అలాగే మొబైల్ ఫోన్స్ కానీ, ఇతర నూతన ఆవిష్కరణలన్నింటినీ కూడా ఆయన సారథ్యంలోనే జరిగింది. అంతేకాదు, పోఖ్రాన్ అణుపరీక్షల సందర్భంగా బుద్ధుడు నవ్వాడు అనే ఒక సిగ్నల్ ఇచ్చి భారతదేశం ఏ దేశానికి తక్కువ కాదు, భారతదేశం కూడా అణుశక్తిని సంపాదించుకుంది, అణుశక్తి ద్వారా అది శాంతియుతానికి మాత్రమే వాడతాం, ఇతర కార్యక్రమాలకు దీన్ని వాడమని ప్రస్ఫుటంగా చెప్పి అణువుకు సంబంధించిన అంశాల మీద ముందుకు తీసుకెళ్లిన గొప్ప నేత అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి గొప్ప నేతకి స్వతహాగా ఆయన కవి, ఆయన కవిత్వాలు, ఆయన విషయాలన్నింటినీ కూడా మాధవ్ గారు చెప్పారు. ఒక గొప్ప వ్యక్తి యొక్క ఆవిష్కరణ, విగ్రహావిష్కరణ చేసుకోవటం అనేది మనందరికీ భావితరాలకి స్ఫూర్తినివ్వటాని కోసమే ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు, అందులో ఈ నియోజకవర్గంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ జరగటం అనేది కూడా చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, శివరాజ్ సింగ్ గారి చేతుల మీదుగా జరగడం అని సంతోషం నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.